హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ ఏం తింటున్నామంటే పానీపూరి, స్పైసీ పానీపూరి చెయ్యండి అని మన సబ్స్క్రైబర్స్ అడిగారు. స్పైసీ అంటే ఈ రసంలో కొంచెం కారం కారం కలుపుకొని చెయ్యండి అని అడిగారు. వారి కోసమే ఈ ఛాలెంజ్. 40 ఇవన్నీ 40 ఉన్నాయి. నా ప్లేట్లో 40, నిధు ప్లేట్లో 40 ఉన్నాయి. అలాగే ఇవన్నీ ఇంకా ఇప్పుడు కారం కలుపుతున్నాను. అలాగే ఫ్రెండ్స్, దానికంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ పెట్టండి. పనిష్మెంట్ కూడా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. కారము ఒక స్పూన్, ఒక స్పూను, ఇందులో ఒక స్పూను స్పైసీ, ఇందులో ఒక స్పూను. చాలా స్పైసీగా ఉండబోతుంది. చూసారా, రెడ్ కలర్ అయిపోయింది. గ్రీన్ ఉన్నది రెడ్ అయిపోయింది. చాలా స్పైసీ పానీపూరి అన్నమాట ఇది. అమ్మో, చాలా రెడ్ అయిపోయింది. చూడాలి ఎక్కడ ఉంచినా. ఓకే ఫ్రెండ్స్, 40 ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు విన్నా. గివ్ అప్ అనేది ఏమీ లేదు. ఓకేనా? ఓకే. 1 ఉల్లిగడ్డ తినాలా? తినాలి. కంపల్సరీయా లేకపోతే కంపల్సరీ ఏం లేదు. ఆనియన్ అంటే నింపుకుంటే బాగుంటది కదా, మన ఇష్టము. నింపుకుంటే నింపుకోవచ్చు, లేకపోతే లేదు. ఆనియన్ కంపల్సరీ తినాలని ఏం లేదు. ఇది మొత్తం మాత్రం అయిపోవాలి. ఓకేనా? మొత్తం అయిపోవాలి. కట్ట మిగిలిన తాగాల్సింది, ఏదన్నా తినాల్సింది. ఓకేనా? ఓకే, డన్. ముందు రెడీ చేసుకొని పెట్టుకుంటా. 1 2 3 స్టార్ట్. అరే, కొంచెం మంచిగా టేస్ట్గా తిందాం రా, ఆనియన్స్ వేసుకొని. హడావిడి కాకుండా. ఫస్ట్ బైట్. అబ్బో, ఘాటు. సూపర్ స్పైసీ, సూపర్ డూపర్ స్పైసీ. వావ్, మా సూపర్ ఉంది. ఉల్లిగడ్డ వేసుకుంటే ఇంకా బాగుంది కదా. స్పైసీ భలే ఉంది. మా మమ్మీకి సరిపడా స్పైసీ. నాకు కూడా, నేను కూడా ఎక్కువ స్పైసీ తింటా కాబట్టి. బాబా, ఒక తెలుసా ఫ్రెండ్స్, బయట అయితే చారు బాగానే పానీ బాగానే వేస్తాడు. ఇది ఎక్కువ ఏడు పప్పు అస్సలు కదా. మనం ఇంకా పార్సల్ తెచ్చుకుంటే మంచిగా నింపుకొని తినొచ్చు ఆరామ్స్. అవును. అసలు బయటకి మజా. మెల్లగా నాన్న. మీకు మా ఇద్దరులో ఎవరు గెలుస్తారో అనిపిస్తున్నారో కామెంట్ చేసేయండి. ఫస్టే అన్నదాకా చూడొద్దు, చూసే ముందే కామెంట్ చేయండి.
చిన్నగా అమ్మ. వాటర్ తాగ వాటర్ వాటర్ అందుకే తెమ్మన్న వాటర్ నేను. దీన్ని ఎక్కడైనా తినొచ్చా? అదే పానీపూరి నేను పానీపూరి లాగా తినాలి. ఎట్లన్నా అంటే ఇంకేది అనుకున్నా. చీటింగ్ చీటింగ్ ఎట్లయితే ఎట్లైనా తినొచ్చు. పానీపూరి తినాలి అన్నావు, అందుకే అడిగినా. పానీపూరి లాగానే తినాలి. ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్? మీరే న్యాయం చెప్పాలి. ముందే అందుకే అడిగినా. నేను ఇంకా వేరేలాగా అర్థం చేసుకున్నా, నువ్వు అట్లా అనుకోలే. ఆల్మోస్ట్ ఇద్దరు ఒకటేసారి అయిపోయింది. కానీ నేను ఫస్ట్ ఫినిష్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఒక నిమిషం. కారం మాత్రం ఫుల్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్లో మాత్రం నేను ఓడిపోయాను, నీదో గెలిచిండు. జస్ట్లో ఓడిపోయాను, మీరు కూడా చూస్తున్నారు కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి వస్తాము పనిష్మెంట్ కోసం. హలో ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాం. ఛాలెంజ్లో ఓడిపోయింది నేను, కాబట్టి పనిష్మెంట్ తీసుకోవాల్సింది కూడా నేనే. దానికంటే ముందు హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీక్లీ 3 ఛాన్సెస్ ఉంటాయి, అంటే 3 సార్లు ఇవ్వచ్చు పాయింట్స్. 3 సార్లే ఉంటుంది వీక్లో 3 సార్లే ఉంటాయి. 7 డేస్లో 3 టైమ్సే ఉంటుంది ఛాన్స్ మీకు హై పాయింట్స్ ఇవ్వడానికి. మీరు వీడియో కింద కామెంట్స్ వస్తుంది కదా, కామెంట్ పెట్టే దానికంటే ముందు హై పాయింట్స్ ఇవ్వండి అని వస్తుంది ఆప్షన్. ఇట్లా వచ్చేస్తే ఇట్లా అన్నా కూడా ఒకవేళ అక్కడ రాకపోయినా కామెంట్ దాన్ని ఇలా అనగానే మనకి వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే కామెంట్ బాక్స్ దగ్గర వచ్చేస్తుంది హైప్, అక్కడ హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. అక్కడ ఆల్రెడీ ఒక సర్టిఫికేట్ ఫిక్స్డ్ అయి ఉంటుంది పాయింట్స్, దాన్ని మీరు ఓకే చేసి మాకు పాయింట్స్ వస్తాయి. అంతే పాయింట్స్ వస్తాయి, అందుకోసం అనేసి ఫ్రెండ్స్. అలాగే యూట్యూబ్లో మీకు మా వీడియో తొందరగా రావాలి, మేము అప్లోడ్ చేసిన ఎమ్మటే రావాలి అంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. యూట్యూబ్ది ఇంకా మీ మొబైల్లో యూట్యూబ్ యాప్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మా ఛానల్ది కూడా ఆల్ నోటిఫికేషన్స్, యూట్యూబ్ యాప్ ఆల్ నోటిఫికేషన్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, అది యూట్యూబ్లో ఆన్ చేసుకోండి. యూట్యూబ్ యాప్కి 2 ఉంటాయి, ఫోన్లో కూడా ఉంటుంది. మొత్తం టోటల్కి కలిపి నోటిఫికేషన్స్ ఉంటుంది. ఇంకోటి మా ఛానల్ నోటిఫికేషన్స్ రావాలంటే ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.
ఓకే మీ దగ్గరికి తొందరగా రావాలి అంటే మా వీడియో, నోటిఫికేషన్ లేకపోతే 2-3 డేస్ తర్వాత వస్తుంది. ఓకే ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు పనిష్మెంట్ నేను తీసుకోవాలి. మేము స్పైసీ పానీపూరి తిన్నాం, ఇప్పుడైతే స్పైసీ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్వీట్ కూడా ఏం స్వీట్ చూడండి, ఈ పానీపూరిలో షుగర్ వేసుకోవాలంట. బాగుంటుంది నాకు తెలిసి. ఏమో అదే నీటికి కూడా ఒకటి ఇచ్చేసేయండి. ఎవరెక్కడ ఇంకో పానీపూరి ఇవ్వండి. నేను తింటా, మొత్తం వేసుకోను, ఏదో కొంచెం వేసుకుంటున్నా. నేను తింటా, నాకు కూడా చాలా ఇష్టం. ఇష్టమా? తిన్నావా? నేను తినలే ఎప్పుడు, కానీ స్వీట్ ఎట్లాగో ఇష్టం కదా. పూరీలో స్వీట్ వేసుకొని తింటే ఎట్లుంటుంది అట్లుంటుంది. ఏముంటుంది, నాకు స్వీట్ ఇష్టం. సో చూద్దాం. నా గెస్ అయితే పూరీలో మనం రోటీలో లేకపోతే పనిష్మెంట్ కాదు ఇది నాకు. అదే షుగర్ కదా, నాకు నచ్చింది షుగర్ ఇష్టం. నాకు షుగర్ ఇష్టం, నేను తినేస్తున్నా. ఇది కదన్నది. వా చెప్పా, బాగుంది ఫ్రెండ్స్. ఏం టేస్ట్ వస్తుందంటే మనం గవ్వలు తింటాం కదా, స్వీట్ గవ్వలు షుగర్ ఇవి, బెల్లమే కాకుండా షుగర్ ఇవి స్వీట్ గవ్వలు తింటాం కదా, ఆ టేస్ట్ ఉన్నాయి. బాగున్నాయి, పనిష్మెంట్ లాగలేదు నిజంగా. నేను చెప్పినా కదా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా ట్రై చేయొచ్చు, ఎప్పుడన్నా పానీపూరి తెచ్చుకున్నప్పుడు మిగిలితే ట్రై చేయండి. బాగుంది, టేస్ట్ బాగుంది. ఓకే ఫ్రెండ్స్, పనిష్మెంట్ కూడా అయిపోయింది. ఓకేనా? మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఎంత నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.